ఒకవైపున గాజా పాలస్తీనాకి మనం సపోర్ట్, సేమ్ టైం ఇజ్రాయెల్కి మనం సపోర్ట్. పాలస్తీనాకి గుడ్డిగా సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లు దశాబ్దాల తరబడి. ఎందుకంటే పాలస్తీనాను అసలు మొదట దేశంగా గుర్తించిందే మనం దరిద్రంగా. అలాంటిది బీజేపీ వచ్చాక అటు ఇజ్రాయెల్ మనకు మొదటి నుంచి భౌగోళిక సాన్నిహిత్యం ఉంది, అంటే వాళ్ళకి మనకి మానసిక సాన్నిహిత్యం ఎక్కువగా ఉంది. ఆ నేపథ్యంలో వాళ్ళు మనం అంటే బాగా ప్రాణం ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చాం. ఆ తర్వాత మోడీ వచ్చాక సన్నిహిత సంబంధాలు, మళ్ళీ నరేంద్ర మోడీ ఆ మధ్యన ఇజ్రాయెల్ వెళ్ళటం, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇండియాకి రావాల్సి ఉన్నప్పుడు 2 సార్లు టూర్ క్యాన్సిల్ అయింది. దానికి కారణం సెక్యూరిటీ థ్రెట్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్కి నరేంద్ర మోడీ వెళ్ళబోతున్నారు. 2 రోజుల పాటు అక్కడ పర్యటించబోతున్నారు. ఈ 2 రోజుల్లో కూడా ఒకరోజు పార్లమెంట్లో ప్రసంగించబోతున్నారు. అది కీలకమైనటువంటి అంశం. ఇంకో పక్కన ఆయుధాలకు సంబంధించిన ఒప్పందాలు కూడా మన ఇద్దరి మధ్యన జరగబోతున్నాయి. కొన్ని ఉగ్రవాదుల్ని దెబ్బ కొట్టగలిగేటటువంటి ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాలని గుర్తించడం, కనిపెట్టడం, ఆ పైన వాటిని ఎట్లా విధ్వంసం ప్రపంచంలో ఎక్కడ ఏదున్నా పసిగట్టగలరు ఇజ్రాయెల్ వాళ్ళు. 26, 27 తారీఖున మోడీ వెళ్తున్నటువంటి దాంట్లో అదొకటి కూడా. ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్, మొసాద్కి వచ్చే ఇన్ఫర్మేషన్స్ మనకి పాస్ అయ్యేటటువంటి విధంగా ప్లాన్ చేస్తున్నారు.